మన జీవితంలో అనుకోని సంఘటనలు జరిగితే మనం ఎలా రియాక్ట్ అవుతాం? నిన్న జరిగిన సంఘటన నా జీవితంలో ఒక పెద్ద పాఠమే నేర్చుకున్నానండి. ఏమైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం, దాన్ని ఎలా రియాక్ట్ అవ్వకూడదు, ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాను. చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. చాలా వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వబోతున్నాను. వీడియో చివరికి చూడండి. సాధారణంగా నేను ఎప్పుడు కూడా కారులోనే వెళ్తాను ఫీల్డ్కి. అయితే నిన్న ఈ మధ్యలో నాకు ఒక చిన్న లెగ్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ఏంటంటే నేను స్కూటీ ప్రిఫర్ చేస్తున్నాను. అయితే నిన్న నాకు బండిలో ఏంటంటే ఒక వాటర్ బాటిల్ పెట్టడానికి ఒక బాక్స్, గ్లో బాక్స్ ఇస్తారండి. ఆ బాక్స్లో ఫ్రంట్ని వాటర్ బాటిల్తో పాటు మొబైల్ కూడా పెట్టడం నాకు అలవాటండి. అయితే మొబైల్ వాటర్ బాటిల్ పెట్టేసి నేను వెళ్ళడం జరిగింది, ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. అయితే మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత నేను సిగ్నల్ పాయింట్ వచ్చింది. అక్కడ మొబైల్ చూసేసరికి మొబైల్ కనబడలేదు. అక్కడికి మరో 1 కిలోమీటర్ దూరంలో మన కస్టమర్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. అయితే ఆ టైంలో నేను ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా? వెనక్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఫోన్ పోయిందని అక్కడ రోడ్డు మీద ఎత్తుక్కునే పద్ధతి ఒకటి ఉంది. రెండోది ఏంటంటే మన జీవితంలో ఏదైనా సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి ఎప్పుడు చూడకూడదని చెప్పినది రెండో సిద్ధాంతం అండి. నేను రెండో సిద్ధాంతాన్ని పాటించాను. పోయింది దొరుకుతుందో దొరకదో గ్యారంటీ లేదు. కస్టమర్ దగ్గర మనం చెడ్డ పేరు రాకూడదు, ఆ ఇచ్చిన అపాయింట్మెంట్కి టైంకి నేను అటెండ్ అవ్వాలి అనే దీంతో కస్టమర్ దగ్గరికి వెళ్ళాను. కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు కస్టమర్ దగ్గరికి ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుండగా అక్కడ ఒక పర్సన్ వెయిట్ చేస్తుంటే ఆయన దగ్గర ఫోన్ తీసుకొని నేను మా వైఫ్కి ఫోన్ చేశాను. నాకు తెలిసిన ఫోన్ నెంబర్లు 2 నెంబర్లు అండి. నా ఫోన్ నెంబరు, మా వైఫ్ నెంబరే. ఇంకే నెంబర్లు నాకు తెలియదు, గుర్తుండదు. అయితే వైఫ్కి ఫోన్ చేసి ఇలాగా ఫోన్ పోయింది అని నేను ఇన్ఫార్మ్ చేశాను. సో నా ఫోన్ నెంబర్ కూడా నాకు చేయమన్నారు ఆయనకి చేశాను. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నా ఫోను ఎవరు ఎత్తలేదు. సో ఓకే, గో టు కస్టమర్ ఇంటికి వెళ్ళి మళ్ళీ మా మిస్సెస్కి ఫోన్ చేశాను అన్నమాట. ఇలాగా ఫోను మిస్ అయింది, నాకు ఎన్ని ఫోన్లు వచ్చి ఉంటాయో తెలియదు. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్లో ఉంటాం కాబట్టి మనం ఏ కస్టమర్కి ఏ అవసరం గుర్తొచ్చినా ఫోన్ చేయడం అది సర్వసాధారణం. అలాగే మనం కూడా వెంటనే రియాక్ట్ అవుతాం కాబట్టి మళ్ళీ మనకి సర్వీస్ పరంగా చేస్తారు. ఎన్ని ఫోన్లు వచ్చాయో అని టెన్షన్ పడుతున్నాను నేను. ఫోన్ పోయింది అనేది ఒక పక్క ఉంటుంది కదా, గాబరా టెన్షన్ ఉంటుంది. రెండోది ఏంటంటే నా ఫోన్కి ఎవరన్నా వస్తే ఎవరు ఫోన్ ఎత్తుతారో, లేకపోతే కస్టమర్ దృష్టిలో మనం ఫోన్ ఎత్తలేదు, ఫోన్ ఆన్సర్ చేయడు అనేటట్టుగా ఉండకూడదు కదా అని అలాగ ఆలోచించుకొని కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్తో చెప్పాను ఫోన్ మిస్ అయిందండి. ఆ రోజు ప్రజెంటేషన్ అంతా కూడా నేను ట్యాబ్లో ఇచ్చి నేను మొత్తం ప్రజెంటేషన్ చేసి పాలసీ కూడా మనీ పే చేశారు. ఇంచుమించు అక్కడ 1 అవర్ వెయిట్ చేశాను. 1 అవర్లో మొత్తం ట్రాన్సాక్షన్ అయిపోయింది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా మా వైఫ్కి వాట్సాప్ చేసేయండి, నేను అక్కడ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని నేను ప్రజెంట్ చేస్తానని చెప్పడం జరిగి అక్కడి నుంచి వచ్చాను. వచ్చే ముందు ఒకసారి మళ్ళీ మా మిస్సెస్కి ఫోన్ చేశాను. చేసరికి ఆవిడ వెంటనే ఫోన్ దొరికింది అన్న. ఫోన్ దొరకడం ఏంటి, పోయిన ఫోన్ ఎవరు దొరికింది అని అంటే మా కోడలు ఏం చేసిందంటే నా ఫోన్ పట్టుకొని కిందకి వెళ్ళి నేను వెళ్ళిన ఏరియా కాసి ఇటు అటు సెర్చింగ్ చేయడం మొదలెట్టింది. ఫోన్ దొరకలేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఫోన్ చేస్తుంది. ఎప్పుడైతే కంటిన్యూ ఫోన్ చేసిందో అతను ఎవరో ఒక మనసున్న మహానుభావుడు ఫోన్ ఎత్తి, అమ్మ ఫోన్ ఉంది నా దగ్గర, మీరు గాబరా పడకండి, మీరు వచ్చి నేను మొదలవాడ బస్ స్టాప్ దగ్గర ఉన్నాను, మొదలవాడ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి తీసుకుంటారా లేకపోతే నన్ను రమ్మంటారా, మీరు ఎక్కడ చెప్తే వస్తానని చెప్పాను. లేదండి అనుకొని వెళ్ళింది. నేను అటు నుండి వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత నేను ఎలా దొరికిందంటే ఆశ్చర్యపోయింది. ఏదో జరిగిన సిచ్యువేషన్ అంటే ఆ అమ్మాయి చెప్పింది, ఫోన్ ఎప్పుడైతే ఉన్నదని చెప్పాడో ఎంత ఫాస్ట్గా పరిగెట్టిందంటే వెళ్ళింది, ఫోన్ కలెక్ట్ చేసుకుంది. థ్యాంక్స్ అండి అని చెప్తుంటే, లేదమ్మా మీ ఫోన్ మీకు ఇవ్వడానికి ఏముందని చెప్తే. సో ఈరోజు మనం దీన్ని బట్టి నేను ఒక 2 పాఠాలు నేర్చుకున్నానండి. ఏదైనా మనకు అనుకోని సంగతి జరిగినప్పుడు వెంటనే గాబరా పడిపోయి టెన్షన్ పడిపోయి రియాక్ట్ అవ్వకూడదండి ఫస్ట్. రెండోది ఏంటంటే
ఒకవేళ మనం రియాక్ట్ అయినా కూడా దొరుకుతుందని గ్యారంటీ లేదు. ఇంకో విషయం ఏంటంటే మన నియంత్రణలో లేని, మన కంట్రోల్లో లేని విషయాల కోసం ఆలోచించి పొరపాటు చేసుకోవడం మంచి పద్ధతి కాదండి. సో నెక్స్ట్ కార్యక్రమం ఏం చేయాలి అంటే, ఫోన్లో ఇంపార్టెంట్ డేటా, కస్టమర్ డేటా అంతా ఉంటుంది, అది కరెక్టే. కానీ దానికి అది 3 months అయిందండి ఫోన్ కొని. ఇన్సూరెన్స్ కూడా ఉంది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అది ప్రాసెస్ చేయొచ్చు. ఈలోపు మనకి కంటిన్యూ ఫోన్తో పని ఉంటుంది కాబట్టి ఏ ఫోన్ కొనాలి నెక్స్ట్ అని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. లేకపోతే ఆ విధంగా నేను ప్లాన్లో ఉన్నాను. ఈలోపు ఎప్పుడైతే ఫోన్ దొరికిందని అంటే చాలా ఆనందపడిపోయాను అన్నమాట. సో రెండో విషయం ఏంటంటే, మన నియంత్రణలో లేని విషయాల గురించి మనం అతిగా ఆలోచించి మనం టెన్షన్కి గురి కాకూడదండి. అయితే దీన్ని బట్టి మనం తెలుసుకుంది ఏంటంటే, జస్ట్ ఫోన్ పోతే 30,000 40,000 ఫోన్ ఇచ్చి కొనేస్తాం, అయిపోయింది. కానీ మొత్తం కుటుంబం అంతా కూడా డిపెండ్ అయిన వ్యక్తికి ఏమైనా జరిగితే ఆ కుటుంబ బాధ్యత ఎవరు తీసుకుంటారండి? సో ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన విషయం అండి. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జీవితంలో ఎంత ముఖ్యమో అనేది ఈ సంఘటన ద్వారా తెలిసిందండి. అంటే ఒక బాధ్యత, పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అన్నా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అన్నా ఒక భయం కాదండి, ఒక బాధ్యత. ఎప్పుడైతే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఉందో అనుకోని సంఘటనలు ఎప్పుడైనా జరగచ్చు, జరుగుతాయో జరగవో కాదు. ఏదో జరుగుతుంది, జరిగే ముందు మనం పాలసీ తీసుకుందానికి కాదండి. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి ప్రతి ఒక్కరికి కూడా. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబానికి పెద్ద ఆర్థిక భరోసా అవుతుందండి. సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకున్న వాళ్ళే మేనేజర్స్ అంటారండి. ఈరోజే మీ ఆర్థిక భద్రతను పెంచుకోండి. మీకు సరైన ఇన్సూరెన్స్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, సరైన ఇన్సూరెన్స్ లేకపోతే తగినంత ఇన్సూరెన్స్ ఉండాలి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ విలువైన కంటెంట్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు. మరిన్ని ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ.